today's topic is the complete route map of the data structure and algorithm in Scratch to master in data structures. It is the 7 phases. అండర్స్టాండ్ కావడం కోసం 7 phases కింద డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ ఫేజ్లో మనం ఏం కవర్ చేస్తామంటే ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దాని మీద ఫండమెంటల్స్ డిస్కస్ చేద్దాం. సెకండ్ ఫేజ్లో బేసిక్ డేటా స్ట్రక్చర్స్ గురించి నేర్చుకున్నాం. అసలు డేటా స్ట్రక్చర్స్ ఏంటి దాని గురించి. అండ్ థర్డ్ ఫేజ్లో రికర్షన్ అంటే ఏంది, బ్యాక్ ట్రాకింగ్ టెక్నిక్స్ అంటే ఏంది దాని గురించి నేర్చుకున్నాం. అండ్ ఫోర్త్ ఫేజ్లో స్లాటింగ్ అండ్ సర్చింగ్ ఆల్గోరిథమ్స్ అంటే ఏంటి, అసలు ఆల్గోరిథం ఎలా పనిచేసింది అనే దాని గురించి తెలుసుకున్నాం. అండ్ ఫిఫ్త్ ఫేజ్లో అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్, అసలు అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి దాని గురించి నేర్చుకున్నాం. తర్వాత సిక్స్త్ ఫేజ్లో మనం డీపీ గురించి నేర్చుకున్నాం. డీపీ ఈజ్ నథింగ్ బట్ ది డైనమిక్ ప్రోగ్రామ్. అసలు డైనమిక్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అనే దాని గురించి సిక్స్త్ ఫేజ్లో మనం కవర్ చేద్దాం. సెవెంత్ ఫేజ్లో మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఆప్టిమైజేషన్. అసలు ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, దానికి ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు ప్రాబ్లమ్ని ఎలా రీడ్ చేయాలి అనే దాని గురించి. అండ్ దాంట్లో టైం కాంప్లెక్సిటీ, అసలు ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ గురించి కూడా సెవెంత్ ఫేజ్లో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫేస్ బై ఫేస్ అంటే ఏ ఫేజ్లో ఏది డిస్కస్ చేద్దాం, కొద్దిగా కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫేజ్ 1లో అయినా చూసుకుంటే ఫండమెంటల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అనుకున్నాం. ఈ ఫండమెంటల్ ఆఫ్ ప్రోగ్రామింగ్లో వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటి, కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఫంక్షన్ అండ్ రికర్షన్ అంటే ఏంటి, ఎరేస్, స్ట్రింగ్స్ అంటే ఏంటి. ఈ 6 కాన్సెప్ట్స్ ఈజ్ ఎనఫ్ టు సాల్వ్ ఎనీ డేటా స్ట్రక్చర్ ప్రాబ్లమ్స్. బట్ ఇంకా కొన్ని ఊప్స్ ఈ కాన్సెప్ట్స్ గురించి కూడా నేర్చుకున్నాం. క్లాసెస్ ఎలా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా ఈ ఫండమెంటల్ ఆఫ్ ప్రోగ్రామింగ్లో మనం నేర్చుకున్నాం. బట్ ఇక్కడ డేటా స్ట్రక్చర్స్, డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, వేరే డేటా టైప్స్, ఆపరేటర్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ అని చెప్పామని. అంటే ఏ లాంగ్వేజ్ మీద డిస్కస్ చేస్తామంటే జావా మీద మనం ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేద్దాం. బట్ ప్రతి ఫేజ్లో అట్లీస్ట్ ఒక 20 అండ్ అబవ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయడం కాదు, చేద్దాం. ఓకేనా, నేను ఒక 20 and ప్లస్ ప్రాబ్లమ్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉండాలి, ఎన్హాన్స్ ప్రాక్టీస్ ఉండాలంటే కనుక మీరు కూడా సాల్వ్ చేసుకుంటే అట్లీస్ట్ ప్రతి ఫేజ్లో ఒక 50 and అబవ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఒక గ్రిప్ వచ్చింది కాన్సెప్ట్ మీద. మనం ప్రతిదీ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్లో జావాతో డిఎస్ఏ ప్లస్ జావా అంటే మనం జావాతో సాల్వ్ చేద్దాం అనేది. ఓకే, నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు ది ఫేజ్ 2. ఫేజ్ 2లో బేసిక్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, ఇప్పుడు స్ట్రింగ్, ఎరే, 2D ఎరే, మ్యాట్రిక్స్ ప్రాబ్లమ్స్, అసలుకి ఎలా అప్రోచ్ అవ్వాలి ఎరే, అసలుకి ఎరే అంటే ఏంటి, స్ట్రింగ్స్ అంటే ఏంటి, తర్వాత లింక్ లిస్ట్, సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్, సర్కిల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి, స్టాక్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, ఇవన్నిటిని మనం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తాం. లింక్ లిస్ట్ని తర్వాత యాష్ మ్యాప్ అంటే ఏంటి, యాష్ సెట్ అంటే ఏంటి అనేది ఫేజ్ 2లో చూద్దాం. అండ్ తర్వాత వి మూవ్ ఆన్ టు ది ఫేజ్ 3. ఫేజ్ 3లో మనం రికర్షన్ అనేది బ్యాక్ ట్రాకింగ్ గురించి నేర్చుకుంటాం. ఇక్కడ మాస్టర్ ఇన్ రికర్షన్ కాన్సెప్ట్స్, రికర్షన్ అనేది మెయిన్ కాన్సెప్ట్, దీని గురించి కూడా మనం చూద్దాం. తర్వాత బ్యాక్ ట్రాకింగ్ టెక్నిక్స్ దాని గురించి లెర్న్ చేద్దాం. తర్వాత ఒక 20 and అబవ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. తర్వాత ఎన్క్యూ ఫేజ్లో మనం స్లాటింగ్ అండ్ సర్చింగ్ ఆల్గరిథమ్స్ గురించి నేర్చుకున్నాం. ఇక్కడ నుంచి ఆల్గరిథమ్స్లో మనం ఎంటర్ అయ్యాం. దాంట్లో స్లాటింగ్ ఆల్గరిథంలో బబుల్ స్లాట్, సెలక్షన్ స్లాట్, ఇన్స్ట్రక్షన్ స్లాట్, మధ్య స్లాట్, క్విక్ స్లాట్ గురించి నేర్చుకున్నాం. తర్వాత సర్చింగ్లో మనం బైనరీ సెర్చ్, లీనియర్ సెర్చ్ గురించి నేర్చుకున్నాం. తర్వాత అందరూ డిఫికల్ట్గా ఫేస్ చేసేది బైనరీ సెర్చ్. దాని గురించి అడ్వాన్స్గా బైనరీ సెర్చ్ ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేద్దాం. ఒక 20 and అబవ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫేజ్ 5లో అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్లో ట్రీస్ కాన్సెప్ట్స్లో ఈ యొక్క సబ్ కాన్సెప్ట్స్ అనుకోవచ్చు. ట్రీస్లో బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటి, ఏవిఎల్ ట్రీ అంటే ఏంటి, ట్రీ అంటే ఏంటి, గ్రాఫ్స్లో డిఎఫ్ఎస్ అంటే ఏంటి, బిఎఫ్ఎస్ అంటే ఏంటి. డిఎఫ్ఎస్ ఈజ్ నథింగ్ బట్ ది డెప్త్ ఫర్ సర్చ్, డిఎస్ ఈజ్ ది డెప్త్ ఫర్ సర్చ్, పెన్సిల్ పడలా, డెప్త్ ఫర్ సర్చ్. బిఎఫ్ఎస్ అంటే డెప్త్ ఫర్ సర్చ్. తర్వాత ప్రయారిటీ క్యూ అంటే ఏంటి, అదొక ప్రాబ్లం, దాని గురించి కూడా సాల్వ్ చేద్దాం. తర్వాత 6th ఫేజ్లో మనం చూసుకున్నట్టయితే డీపీ ఈజ్ నథింగ్ బట్ ది డైనమిక్ ప్రోగ్రామింగ్. డీపీ అనేది మెయిన్, అసలుకి అన్ని ఇంటర్వ్యూలో డీపీ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ అడుగుతారు. దీని గురించి కూడా ఇన్ డెప్త్ నేర్చుకున్నాం. ఈ మూడే కాదు, ఇంకా ప్రాబ్లమ్స్, డీపీలో కాన్సెప్ట్స్ అన్ని ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. తర్వాత మెమరైజేషన్, టాప్ టు బాటమ్, టేబులైజేషన్, బాటమ్ టు టాప్,
అండ్ ది ఫిబొనాచి సిరీస్. ఫిబొనాచి సిరీస్ ఇది ఒక మీరు ఇప్పుడు ఈ వీడియో చూడకముందు లాంగ్వేజ్ గాని నేర్చుకుంటే ఫిబొనాచి సిరీస్ అనేది చూసుంటారు. బట్ ఇన్ డీటెయిల్ అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం ఫిబొనాచి సిరీస్. తర్వాత లాంగెస్ట్ కామన్ సబ్ సీక్వెన్స్ ఇది మీద కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. అదే ఒక ప్రాబ్లమ్. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఆప్టిమైజేషన్. ఇట్ ఈస్ ది అసలు డేటా స్ట్రక్చర్స్ వాడేదే దీనికోసం. ఓకేనా? అంటే టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ తగ్గియటానికి సమ్‌లో. ఓకేనా? ఇప్పుడు అందరూ సమ్ము సారీ అందరూ సమ్ము సాల్వ్ చేస్తారు. బట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ వాడటం వల్ల మెయిన్ యూసేజ్ ఆఫ్ ఎనీ కంపెనీ ఏందంటే ఒక సమ్ముని ఎంత తొందరగా ఇప్పుడు ఏదైనా ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసాం. అది ఎంత తొందరగా రియాక్షన్ అవుతుంది అలా. అలానే ఏదైనా గాని ఎంత తొందరగా డేటాని రిట్రీవ్ చేస్తుంది అనే దాని మీద టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఈ డేటా ఎంతలో ఆక్యుపై చేసుకుంటది అనే దాని గురించి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఆప్టిమైజేషన్ గురించి తెలుసుకున్నాం. ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ గురించి కూడా ఈ ఫేజ్ 7లో డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ ది కంప్లీట్ రూట్ మ్యాప్ ఆఫ్